హే హాయ్ గైస్, వెల్కమ్ టు THOTA RAMU టెక్ అఫీషియల్. ఓకే ఫ్రెండ్స్, డెమో చూశారు కదా. మనం అలా వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలనేది మీకు అలైట్ మోషన్ యాప్లో చూపిస్తాను. మీకు డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ప్రీసెట్, సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్, XML ఫైల్స్ అన్నీ అక్కడ ఇచ్చాను. అక్కడ గినక ఏది ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ముందైతే చూడండి ఫ్రెండ్స్, నేను ఎడిట్ చేసిన బీట్ మార్క్ అనేది మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. బీట్ మార్క్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు 3 గ్రూప్స్ ఇచ్చాను. ఈ 3 గ్రూప్స్ని మనం ఎడిట్ అనేది చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, తర్వాతకి వచ్చేసి నెక్స్ట్ ఎండింగ్ వరకు కూడా మనం ఫొటోస్ అనేది యాడ్ చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎగ్జాక్ట్గా 0.8 మిల్లీ సెకండ్ల దగ్గరకు వచ్చేసి మనం ఫొటోస్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ గ్రూప్ ఉంది కదా అని యాడ్ చేయకుండా ఉండకూడదు. గ్రూప్ దగ్గర కూడా ఫోటో అనేది మనం యాడ్ చేయాలి. ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజెస్ని మీరు యాడ్ అనేది చేసుకోండి. నేనైతే కొన్ని ఇమేజెస్ని యాడ్ చేసి చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ముందైతే ఒక ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజ్ చేసిన ఏరియా మీద టచ్ చేసి ఇలా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చేసి కరెక్ట్గా 2.26 మిల్లీ సెకండ్ వరకు ఉంటుంది. దీని ఎక్స్టెన్షన్స్ అనేది చేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ ఫోటోని మనం ఇలా ప్రెస్ చేసి పెట్టుకొని గ్రూప్ కిందికి ఇలా తీసుకొచ్చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. సేమ్ యాజ్ టీజ్గా మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజ్ చేసిన ఏరియా మీద టచ్ చేసి కరెక్ట్గా సెంటర్కి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ ఎక్కడి వరకు ఉంటుందో అక్కడి వరకు వచ్చేసి ఫోటో గినక తక్కువ ఉంటే మాత్రం ఇలా ఎక్స్టెన్షన్ అనేది చేసుకోండి, ఎక్కువ ఉంటే మాత్రం కట్ చేయండి. మళ్ళీ సేమ్ యాజ్ టీజ్గా ఇలా ఫోటోని ప్రెస్ చేసి పట్టుకొని ఇలా గ్రూప్ కిందకి ఇలా తీసేసుకోండి. ఇలా ఎండ్ వరకు కూడా మీరు అన్ని ఫొటోస్ని యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేశాక వీడియో అనేది మీకు కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు కూడా మనం అన్ని ఫొటోస్ యాడ్ చేశాక ఇప్పుడు ఏం చేద్దారంటే ఫస్ట్ స్టార్టింగ్కి వచ్చేయండి. ఎక్కడైతే మనకు గ్రూప్స్ ఉన్నాయో ఆ గ్రూప్స్ దగ్గరకు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా గ్రూప్ మీద టచ్ చేసి ఇక్కడ ఎడిట్ గ్రూప్లోకి రండి. ఎడిట్ గ్రూప్లోకి వచ్చాక మీకు ఇక్కడ ఫొటోస్ అనేటివి యాడ్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఇలా ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఇక్కడ స్టార్ సింబల్ మీద క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే ఫొటోస్ యాడ్ చేసామో అదే ఫొటోస్ మనం ఇప్పుడు ఇక్కడ యాడ్ అనేది చేయాలి. ఇక్కడ ఫోటో మీద టచ్ చేసి ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, సింపుల్గా ఇక్కడ యాడ్ అనేది అయిపోతుంది. మళ్ళీ ఇంకో గ్రూప్ కూడా మీకు ఎడిట్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ గ్రూప్ మీద టచ్ చేయండి, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి, మళ్ళీ ఇక్కడ ఫోటో మీద ట్యాప్ చేయండి, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి, స్టార్ సింబల్ మీద క్లిక్ చేయండి, మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. సింపుల్గా ఇక్కడ మీకు ఫోటో అనేది సింపుల్గా యాడ్ అయిపోతుంది అనమాట. ఇలా మీరు ఎన్ని గ్రూప్స్ ఉంటాయో అన్ని గ్రూప్స్ కూడా సేమ్ యాజ్ టీజ్గా చూసుకోండి. ఇక్కడ 3 గ్రూపులు ఉంటాయి. 3టికి ఆల్రెడీ నేను రెడీ చేశాను. లాస్ట్ అండ్ ఫైనల్ కూడా చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ సింబల్ మీద క్లిక్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఫోటో మీద ఇలా ట్యాప్ చేయండి, ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. సింపుల్గా ఇక్కడ మనకి ఫొటోస్ అనేది రీప్లేస్ అనేది అయిపోతుంది. ఇప్పుడు ఇలా రీప్లేస్ అయిపోయాక ఏం చేద్దారంటే మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్దాం మనం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు మధ్యలో గ్రూప్ ఇలా బీట్ మార్క్ అట్ట తక్కువ వస్తే మాత్రం దీన్ని కూడా ఎక్స్టెన్షన్స్ అనేది చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మనం ఏం చేద్దామంటే సేక్ ఎఫెక్ట్లోకి వెళ్దాం. సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళాక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు 4 ఇమేజెస్ ఇచ్చాను. 4 ఇమేజెస్ కూడా డిఫరెంట్ ఎఫెక్ట్ కూడా ఇక్కడ నేను అప్లై అనేది చేశాను. ప్లస్ వీటికి సీసీ ఎఫెక్ట్, హెచ్డి సీసీ ఎఫెక్ట్ కూడా అప్లై అనేది చేశాను. దాని గురించి నేను తర్వాత చెప్తాను, హెచ్డి ఎఫెక్ట్ గురించి. ముందైతే చూడండి, చివరికి వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ని క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అనేది చేసేయండి. చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడైతే గ్రూప్స్ ఉన్నాయో ఆ గ్రూప్ కింద ఉన్న ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ని క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. ఇలా మీకు 3 ఫొటోస్ కూడా 3 గ్రూపులు ఉంటాయి. 3 గ్రూపుల కింద ఉన్న ఫోటోకి ఈ 4th ఎఫెక్ట్ అనమాట, అంటే ఫైనల్ ఎఫెక్ట్ అనేది ఉంది కదా, దానికి ఈ ఎఫెక్ట్ అనేది మనం అప్లై అనేది చేయాలన్నమాట. చేశాక మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లాస్ట్ అండ్ ఫైనల్ ఎఫెక్ట్ ఇచ్చాం కదా, అది ఇప్పుడు 3 ఎఫెక్ట్లు అనేది మనం కంటిన్యూగా యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేయాలంటే ముందు ఫస్ట్ ఎఫెక్ట్ మీద టచ్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ని క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అనేది చేసేయండి. చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడైతే గ్రూప్స్ కాకుండా ఎక్కడ స్టార్ట్ అయ్యాయి మనకి ఫొటోస్ ఎగ్జాక్ట్గా 5.6 మిల్లీ సెకండ్లు కాకుండా ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి కదా, సారీ 7.
12 మిల్లీ సెకండ్ల దగ్గర ఉన్న ఫోటో ఉంది కదా, ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ని క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. ఇక్కడ ఉన్న ఫోటోను ఒకటి వదిలేసి మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ని క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. ఇలా ఎండ్ వరకు కూడా ఇలానే అప్లై అనేది చేయండి. కాకపోతే మధ్యలో ఉన్న చిన్న ఫోటోను మాత్రం వదిలేసేయండి. ఎండ్ వరకు కూడా సేమ్ యాస్టేజ్గా ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి అనమాట. ఇక్కడ ఇచ్చామంటే ఇక్కడ ఈ ఫోటోను వదిలేసి మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. మీకు మధ్యలో చిన్న ఫోటో ఉంటుంది, దాన్ని కంపల్సరీగా వదిలేసేయాలి. దానికి మాత్రం ఎఫెక్ట్ అనేది మీరు అప్లై అనేది చేయకూడదు అనమాట. చూడండి, ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్. మళ్ళీ చూడండి, ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ ఫోటో ఉంది, దాన్ని వదిలేసేయండి. మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ ఇచ్చాము కదా, సెకండ్ ఎఫెక్ట్ అనమాట. చూడండి, మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అనేది చేసేయండి. చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడైతే మనకి చిన్న ఫొటోస్ ఉన్నాయో వాటికి మాత్రమే ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. చూడండి, ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. చూడండి, చిన్న ఫొటోస్ ఎక్కడ ఉంటాయో వాటికి మాత్రమే ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై అనేది చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు రెండు ఉన్న చిన్న ఫోటోలు 2 ఉన్నాయి, రెండింటికి కూడా ఇచ్చావు కదా. మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మూడో ఎఫెక్ట్ అనమాట. ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అనమాట. చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడైతే మనం ఒక్కొక్క ఫోటో వదిలేసాం కదా, ఆ ఫోటోలన్నింటికి కూడా ఎండ్ వరకు కూడా ఈ మూడో ఎఫెక్ట్ అనేది మీరు అప్లై అనేది చేయండి. మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్. ఇలా ఎండ్ వరకు కూడా మనం ఎన్నైతే వదిలేసామో అన్ని ఫొటోస్ కూడా కంటిన్యూగా ఈ మూడో ఎఫెక్ట్ అనమాట ఇచ్చేది. చూడండి ఫ్రెండ్స్, వదిలేసిన ఫొటోస్ అన్నిటికీ కూడా ఈ మూడో ఎఫెక్ట్ అనేది మీరు ఇచ్చేయండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇలా ఎండ్ వరకు కూడా మీకు చూపించాను. ఓకే, ఇప్పుడు అన్నీ కూడా 4 ఎఫెక్ట్లు అయిపోయినాయి అనమాట. ఫస్ట్ ఎఫెక్ట్ ఏంటంటే మనకు లాస్ట్ ఎఫెక్ట్ మనం బ్యాక్గ్రౌండ్ గ్రూప్ కింద ఎక్కడైతే ఉన్నదో వాటికి మాత్రమే లాస్ట్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై గుర్తుపెట్టుకోండి సింపుల్గా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అన్ని ఎఫెక్ట్లు కూడా కంప్లీట్ చేసాము కదా. ఇప్పుడు మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి ఏం చేస్తారంటే సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇక్కడ మీకు సీసీ ఎఫెక్ట్ అన్నాను కదా, దీన్ని అప్లై చేయాలన్నమాట. అప్లై చేయాలంటే ఏం లేదు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూడండి ఐకాన్ సింబల్స్ ఉన్నాయి కదా, ఈ ఐకాన్ సింబల్స్ మీద ఇలా క్లిక్ చేసి పట్టుకుంటే టిక్ మార్క్ అనేది వస్తుంది. వచ్చాక ఇక్కడ లేయర్ సింబల్ ఉంది కదా ప్లస్ ఐకాన్ టైప్లో, దాని మీద క్లిక్ చేసి కాపీ 2 లేయర్స్ అనేది చేసేయండి. చేశాక బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైతే నా లోగోను వదిలేసి 0.8 మిల్లీ సెకండ్ల దగ్గరకు వచ్చేసి ఇక్కడ లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి పేస్ట్ 2 లేయర్స్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ మనం క్లిక్ చేయగానే ఇక్కడ మనకి సింపుల్గా ఇక్కడ యాడ్ అనేది అయిపోతుంది అనమాట. యాడ్ అయ్యాక వీటిని మనం బీట్ మార్క్ ఎండ్ వరకు తీసుకురావాలంటే మళ్ళీ ఇక్కడ సేమ్ యాస్గా ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి టిక్ మార్క్ అనేది వస్తుంది. ఇలా ఎండ్ వరకు కూడా తీసుకురండి. తీసుకొచ్చాక ఇప్పుడు చూశారు కదా, మనం అన్ని ఎఫెక్ట్లు కూడా కంప్లీట్ చేసాము. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు మన గ్యాలరీలోకి సేవ్ కావాలంటే ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో షేర్ సింబల్ ఉంది కదా, ఈ షేర్ సింబల్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తోటరాము.